హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు వీడియో ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ వరలక్ష్మి వ్రతం, అంటే పెళ్ళయ్యాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. నేను దీనికి సంబంధించి 2 పార్ట్స్ చేస్తున్నాను. ఎందుకంటే మా మమ్మీ ఏంటి అంటే నేనేమనుకున్నానంటే డెకోర్ బయట ఇచ్చుకుని కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అలా ఇలా అనుకున్నాను. బట్ మా మమ్మీ ఏం చెప్పిందంటే ఒక చిన్న సెంటిమెంట్ పెట్టింది, మీరు చేసుకుంటేనే మంచిది. సో అలా ఒక పెట్టిందనమాట సెంటిమెంట్ నాకు. దాంతో నేనేం చేశానంటే డెకరేషన్ అనేది బయట ఇవ్వకుండా నేనే ఓన్గా చేసుకున్నాను. సో ఫ్రెండ్ సపోర్ట్తో చేసుకున్నాను అనమాట పూజ కంప్లీట్లీ. సో అందుకని చెప్పి నేను ఎలా సింపుల్గా ఇంట్లో ఎలా డెకోర్ చేసుకోవచ్చు పూజలకి అని చెప్పి కొన్ని రిఫరెన్సెస్తో చేసుకున్నాను. అండ్ ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్కి సంబంధించి ఓవర్ నైట్ మేము కష్టపడ్డాం, అరౌండ్ 4 వరకు. సో లెట్స్ గో. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు. యాక్చువల్‌గా నేను కోరుకొల్లు వచ్చాను. కోరుకొల్లు అంటే మా అమ్మమ్మ గారి ఊరు. సో అందుకని చెప్పి అరటి మొక్కలు కొట్టించుకోవడానికి వచ్చాననమాట మా తాతయ్యతో. మా తాతయ్య దగ్గరుండి నాకు డెకరేషన్ కోసం అరటి మొక్కలు ఇలా కట్ చేశారనమాట. కట్ చేసి ఇచ్చారు. సో కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇది నేను భీమవరం తీసుకెళ్ళాలి ఇప్పుడు. సో ఏం చేశానంటే నేను ముందే ఒక డెకోర్ అనుకున్నాను మైండ్‌లో. సో అందుకని చెప్పి ఇప్పుడు కోరుకొల్లు నుంచి భీమవరం స్టార్ట్ అయ్యాను. తర్వాత 4 ఆ టైంకి అన్నయ్యని తీసుకుని మళ్ళీ లక్ష్మీదేవి బొమ్మ ఏదైతే నేను ఆర్డర్ చేసుకున్నానో దానికోసం వెళ్ళొచ్చాననమాట. బొమ్మ మీకు మధ్యలో చూపిస్తాను. ఫస్ట్ ఏంటి క్లాత్ క్లాత్ ఇప్పుడు ఫస్ట్ ఇది తీసేయాలి బయట. నిజంగా డెకరేషన్ ఇవ్వడం కన్నా మనం చేసుకోవడం బెస్ట్. ఒప్పుకుంటే బోర్డు పెట్టేస్తావా? పెట్ల బోల్ట్ ఎక్కించాలి కదా, అందుకే పెట్టలేదు ఒక పక్కన. అయితే తీసు ఒక పక్కే కదా ఉండాలి. ఏంటది? ఇది కొందాం అనుకున్నాను, మా అత్తయ్య బాగానే తెచ్చేసారు. హైట్ చూడు ఓసారి పెంచుదాం. పెంచే అది కాదు, ఇది పెట్టేస్తాను. పర్లేదు. ఇవి వచ్చేసి దాన్ని మర్చిపోయాను. పైన దిగిపోతే చేసాను ఇంత ఓకే. మన క్లాత్ ఎక్కువ కదా లెంత్, ఇంకొంచెం పైకి పెట్టే కిందకి మడత వేసేసినా పర్లా, ఎందుకంటే అవి వచ్చేస్తాయి, అట్టి చెట్లు వస్తాయి. అసలు ఏమి ఓకే. అమ్మా ఇది క్రాస్ వచ్చింది పూజ. ఇంత హైట్ సరిపోతుంది కదా. ఇంకో ఇక్కడే చేసుకుంటున్నాం. ఇక్కడ కొంచెం ఖాళీ వదులుతుంది. అది పూజ పైకి ఫ్యాన్ కట్టే నిజమే. అక్కడ ఉంది కట్టే. ఎవరు వేసారే? తీసే బయటికి. ఓకే, అలా పట్టుకు చెప్తాను. స్క్రూ తీసి బాగా చేసాడే, నీట్గా ఐరన్ అదరగొట్టేశాడు. ఇంకా అంత మించదు అవ్వదు క్లాత్ అలాంటిది. అవును, క్లాత్ ఇది క్రేప్, మనం డ్రెస్సులకి వేయించుకునేది. ఇప్పుడు ఐరన్ అనేది కాటన్ అంత మించి బాగా రాదు. ఎడ్జెస్ లో కొంచెం ముడత వచ్చినట్టే ఉంచు పూజ. అక్కడ అట్టాకులు కడతాం కదా, ముడతలు రావాలి. ఇంకో ఇలాగా. ఓకే, ఇంకో ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా కవర్ చేసేయచ్చు. ఇది ఉంటే ఏమైంది? బాగుంది కదా. ఇలా ఉంటే, ఇలా కడితే బాగుంటుంది కదా. ఇదిగో నీకు అర్థమైందా? మధ్యలో స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కట్టినట్టు ఉంటుంది కదా. ఇది ఇంకెలా ఉంచేద్దాం, మడత పెట్టేద్దాం అది. ఇదిగో ఇలాగా. ఓకే కదా. ఇక్కడ బరువు పెడతాం ఎలాగో. ఇది బాగానే ఉందా? దీనికి ఏం చేద్దాం అనేది చూడు. ఇప్పుడు దండలు చూద్దామా? అరటి మొక్కలు ఫస్ట్ అవి నిలబెట్టాలి. ఎలా నిలబెట్టాలి? అది ఎవరు నువ్వు అలా వెళ్ళాలి. వీడియో తీసుకుంటున్నాను నేను. అటు అటు అటు. ఓకే,
తర్వాత షార్ట్ చేయవే చిన్న రీలు. చేస్తాను. రీల్కి అయితే తీసుకోవాలి. అంటే దేవుడి ఇప్పుడు బయట వస్తున్నాయి కదా. ఓకే, బాగున్నాయి చెట్లు. సైడ్కి పెట్టు పూజ, బయటికి సైడ్కి పెడితే ఇలా పట్టుకుని మనం దేంతో దాంతో కట్టడమే, 2-3 కలిపి. ఓకే కదా నీకు ఇక్కడికే ఉండు కొంచెం. ఇది ఇంకా మంచిగా ఉన్నాయి కాదు, ఇంత డబ్బాలు చూపించింది మా అమ్మ. ఆ డబ్బాలో ఏదైనా పోసి పెట్టేసి ఆ డబ్బా చుట్టూరు జాకెట్ ముక్క కవర్ చేసేద్దాం గమ్ముతో. నీకు అర్థమైందా? బాగుంటుంది కదా అప్పుడు. అయ్యి ఇదేంటి, ఇది పెడతాం కదా, పెట్టాక ఇనుపొల్లు ఉంటుంది కదా, ఇప్పుడు ఇలా వచ్చినాయి కదా పింట్రెస్ట్, ఇలా వచ్చి మధ్యలో బంతిపూ కిందకి వచ్చి రౌండ్ వస్తుంది. పెడదాం, ఎక్స్ట్రాస్ వస్తాయి. నేనేమంటున్నానంటే సూది తెచ్చాను కదా, ఇలా ఇవి చెప్తాను. ఇది బాగా మడతొచ్చిందే, కిందకి పెట్టే చెప్తా, నేను కుడతా. వస్తుంది కంగారు పడకు. అది ఏయ్ దిగింది. ఆగాగు, ఇప్పుడు ఆ కోపం మీద నేను పెట్టాను కదా నన్ను పొడిసేకి. ఫ్యాన్ అయినా ఇప్పుడు పర్లేదు కదా, ఉడికొస్తుంది కదా. ఏంటది కట్ చేయడమేనా? ఒకసారి ఉండి కొద్దిగా ఇక్కడ కూడా వేద్దాం. అదే ముడి జస్ట్ ఇలా వేస్తే 2 times ఇట్స్ లాక్డ్. మరి నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ నేనే చేసుకున్నా, ఆ విషయం తెలుసా నీకు? మరి టైం ఉండాలి, నేను చేసుకుంటాను. నాకు నేను ఏంటంటే దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ వచ్చి టైం ఉండాలి మెయిన్. అదే ఇది ఇదేం చేద్దాం, ఇలా ఉంచి ఒకసారి వేసరికి ఏం కనిపించవు. తెలుసు కనిపించదో, కానీ ఇంకో ఆగు. డబల్ టేప్ తెచ్చావు, ఇది ఎందుకు తెచ్చావు? వేసా కత్తి తీసుకెళ్తారు. చచ్చిపోయింది. అలా ఉంటుంది. వెనక్కి తిప్పి చేసుకున్నాను. ఇలా వేసి పెట్టుకో, అక్కర్లేదు, చిన్నదే కదా దానికి మళ్ళీ ఒకటి. నాకు కూడా ముళ్ళాలనే గుర్చిపోయాను చాలా. వెనక్కే గుచ్చేసుకున్నాను అది. రక్తాలు చిందింటున్నావు ఈ డెకరేషన్. ఇక్కడేసే మేము అక్కడ యూజ్ చేసినవి కంప్లీట్గా మా చెరువు దగ్గర ప్రోటీన్ ఆర్ సంథింగ్ దేనికో వచ్చిన బాక్సెస్ అనమాట. అది కంప్లీట్గా ఖాళీ చేసి యూజ్ చేశాను నేను అలాగా. సో నార్మల్గా చెప్పాలంటే ఇంట్లో ఏది కూడా ఈక్వల్గా లేదు. సో అందుకని చెప్పి నేను ఆ ఐడియాతో అలా యూజ్ చేశాను. కంప్లీట్గా అవి ఒక బిన్స్ లాగా కనిపించినాయి అనమాట, చాలా బాగా కనిపించినాయి. ఫైనల్ లుక్ మీరే చూస్తారు. పెడతాను నేను కాళ్ళకి, అలా ఏమి ఉండదు నాకు, మా ఆయనే కదా. నేను పెట్టకపోయినా నువ్వు పెట్టించేస్తావు కదా. ఫస్ట్ ఫిల్ చేయడం కోసం మేము శాండ్ అనుకున్నాం, కానీ లక్ష్మీ పూజ కాబట్టి ఇంట్లో అది కూడా ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఇంట్లో రైస్ యూజ్ చేసాం అది ఫిల్ చేయడం కోసం మొత్తం. కానీ అలా రైసే చాలా టైట్గా బాగుంది, నిలబడిపోయింది కదా. ఓకే, ఇంకా కదలదు ఇది. ఇంకోటి అది మీరు 2 పెట్టేద్దాం. నాదే తప్పు పూజ, నాదే. అదే అందుకే నాదే తప్పు. గట్టిగా అవుతాయి. అసలు పూలు ఇందులో గుచ్చేయచ్చు. ఇంకేం చేద్దాం తెలుసా, బంతిపూ అదే చేద్దాం. నేనేం చెప్పానంటే ఇనుకోళ్ళు ఉంటుంది కదా, దాన్ని గుచ్చితే ఇలా నిలబడతాయని ఫ్లవర్ షేప్. పూజకి చిన్న చిన్న డెకోర్స్ అన్న ఇంట్లో డెకోర్ చేసుకున్నామంటే చాలా ఇష్టం. అందుకనే దానికి ఒక ఐడియా ఉంటుందని చెప్పి దాన్ని ముందు రోజే వచ్చామన్నాను పూజ కోసం. అది కూడా బాగా ఓపికగా చేస్తుంది ఏదైనా సరే హెల్ప్ అనేది. అందుకని చెప్పే ముందు రోజు వచ్చేయి ఇక్కడ స్టే చేద్దామన్నాను. సో అది కూడా చాలా హెల్ప్ చేసింది నాకు ఈ డెకోర్కి. ఎలా చేస్తుందో తెలుసా, అబ్బాయిల జన్యం ఉంటుంది కదా, ఎక్కడ ఆగుతుంది టైట్ కట్టు ఆగదు. వదిలేవు సరే, నేను ఇటు పెడతాను. ఇటు పెద్దది పెడదామా, ఇది పెడదామా? చాకుగా పట్టుకో, పైన పట్టుకుని ఎల్లకో.
కింద నేను పైన పట్టుకొని కింద పట్టుకొని ఇలా తోస్తాను అంతే. గుజ్జుగా ఉంది కదా, ఇటే పెట్టు. ఇదిగో కొంచెం ఇటు జరుపుదామా, ఎందుకంటే ఇది అంగో ఒకసారి ఇలా పట్టుకుంటాను వదిలిపెట్టు. దించి 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 కట్ అయితే మేము చేసుకోబోయేది చాలా సింపుల్ డెకోర్. ఇది ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ మేమేం చేసామంటే ఫస్ట్ అరటి చెట్లు కట్టుకున్నాం దగ్గరికి ఒక రెండు. సో తర్వాత ఇంకా ఈ అరటి చెట్లు మొత్తం ఒక పక్కన సెట్ చేసుకున్నాక అమ్మవారి పార్ట్ అన్నమాట. కొంచెం ఇటే జరిపితే బాగుంటుందేమో, కార్నర్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు కట్టేసాం కదా, నువ్వు రావాలి. నువ్వు అటు నుంచి రావాలి. వచ్చింది చాలు. నీకు పర్ఫెక్ట్గా రాదు. అది చూసా. సరే ఇలా పక్కన అందించరా. పక్కన అంటించాలి, టైట్గా లాగు చెప్తాను. కొంచెం వైట్ కనిపిస్తుంది, టైట్గా లాగే అటు. యాదరా అంటిస్తా. ఇదిగో ఇలా అంటించాలి. అంటిస్తాను. ఇది ఇదిగో ఇలా లాక్కుని. ఏమి చచ్చిపోతున్నానే వంగలేక. ఏం చేస్తున్నావే దాంతో? దొరకట్లేదు ఇది. ఈవిడ పని కన్నా ఏం చేస్తుందంటే కూర్చుని రెస్ట్ తీసుకుంటుంది గైస్, జస్ట్ ఫర్. మరి ఎందుకు చెప్పా, దండుకు నువ్వే బాగా కట్టు, నేనైతే పినీసులు వెళ్ళాను. దండ స్టాండర్డ్గా ఉండాలి. నిజంగా నాకు రాదు దండ, పొద్దున కూడిపోతుంది. నువ్వు కడితేనా? అలా ఎప్పుడు అసలు నా థాటే లేదు నాకు. నేను నేను ఎలా పెట్టేదాన్ని కడతాను కానీ అది ఓకే. ఇప్పుడు బాగుంది. ఇంకెక్కడ కట్టు. ఏంటంటే మరి వీడియోలో పని చేయలేనట్టుందా? ఇక్కడ పెట్టే. ఇగో నువ్వు ముడితే ఫస్ట్ ఇడు చూడు ఎలా ఒక 1 ఇంచులో పెడతావా? పెడతాను కానీ ఇడు ముడులు చూడు ఎలా వేసాడు ఫస్ట్. ఇది ఫస్ట్ మేము అమ్మవారు పెట్టుకునే ఒక 2 స్టెప్స్ కింద ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత పువ్వులు దండలు బ్యాక్ డ్రాప్‌లో మేమేమనుకున్నామంటే స్ట్రెయిట్‌గా బావుంటుందా? లేకపోతే యూ షేప్‌లో బావుంటుందా? అని చెప్పి డిసైడ్ చేసుకొని ఇంక ఫైనల్‌గా మాకు స్ట్రెయిట్ లైన్స్ లానే బావుంది. సో, కొన్ని చూసి అలా ఇంకా స్ట్రెయిట్‌గానే ఉంచేద్దాం అనుకున్నాం. ఎందుకంటే పూజ కూడా ఏమందంటే ఫోటోస్ కూడా మనం స్ట్రెయిట్‌గానే దిగుతాం కదా! అని చెప్పింది. సో, ఇందాక మీకు పూజ చెప్పింది కదా వీడియోలో, దాంట్లో ఏం చేశామంటే ఆ బియ్యంలో కొంచెం పుల్లలతో స్టిక్ చేసిందనమాట కంప్లీట్‌గా. ఒక పక్క నుంచి పైనంతా పూజ మామిడాకులతో ఏం చేసిందంటే స్టిక్ చేసేసింది ఆకులు. అక్కడ చాలా నిండుగా అనిపించిందనమాట డెకోర్. తర్వాత ఒక పక్క నుంచి అమ్మవారిని ప్లేస్ చేసాం. ప్లేస్ చేసిన తర్వాత ఏమేద్దాం ఏంటి అని చెప్పి కొన్ని సెట్స్ ఆల్రెడీ పెట్టుకున్నాము. ఒక పక్క నుంచి గాజులు అవి సెట్ చేస్తుంది పూజ. కంప్లీట్‌గా బ్యాక్ డ్రాప్ అయితే అదనమాట. మేము అలా చేసుకున్నాము. నేనేం చేశానంటే కొంచెం ఒక థ్రెడ్ తీసుకుని దానికి ఏం చేశానంటే అక్కడక్కడ పూలు వదిలేసాను. సో, ఫోటోస్‌లో ఏమనిపిస్తుందంటే అక్కడక్కడ మేము పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో, ఇంతలో నేనెళ్ళి కొంచెం అమ్మవారికి జ్యువెలరీ తీసుకురావడానికెళ్ళాను. అండ్ తర్వాత మేమేం చేసామంటే మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకొని నేను సైడ్ బర్ల్స్ అయ్యి పెట్టాను. అయి కూడా చాలా బావున్నాయి. లోటస్ షేప్‌లో వచ్చింది కాబట్టి బావుంది. తర్వాత అమ్మవారిని ఫేస్ ఏదైతే ఉంటుందో అమ్మవారి ఫేస్ సెట్ చేస్తున్నాను. ఆగు తీసేయాలయ్యి. ఫస్ట్ ఇది ఎక్కించి చెవిలోంచి ఎక్కించి వెనకాల కట్టాక అప్పుడు, లేకపోతే బ్యాలెన్స్ ఆగదు కదమ్మా. సిజర్ ఏది? పూజకి ఫస్ట్ తెలియక ఇయర్ రింగ్స్ పెట్టేసింది అమ్మవారికి. తర్వాత ఏం చేసామంటే అవి కొంచెం రిమూవ్ చేసుకుని ఫస్ట్ అమ్మవారిని ప్లేస్ చేసుకున్నాం అనమాట. ఫేస్ ఏదైతే ఉంటుందో అది. వెనకాల ఎవరైనా సపోర్ట్ కోసం కొబ్బరికాయ పెడతారు. కొంచెం కొబ్బరికాయ రౌండ్ ఉన్నదైతే బెటర్ అనమాట. మాది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, అందుకని చెప్పి ఫస్ట్ అమ్మవారి ఫేస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం నిలబడలేదు. కొంచెం స్ట్రగుల్ తర్వాత కొంచెం ఓకే అనమాట. బానే ఉంది. కొంచెం ఏదన్నా కొంచెం స్పాంజ్ అది పెట్టి మేము కవర్ చేసామనమాట. తర్వాత ఏమైందంటే ఈ అమ్మవారి విగ్రహం బొమ్మ ఏదైతే ఉందో అది నేను ఆర్డర్ ఇచ్చి చేపిచ్చాను. భీమవరం ఫ్యాన్సీ స్టోర్ అనమాట స్వాతి. దాంట్లో చేపించాను నేను. ముందే చెప్పాననమాట. నా శారీ రెడ్ అనమాట. సో, అమ్మవారి శారీ కూడా రెడ్ ఉండాలనుకుని అండ్ నేనేమనుకున్నానంటే నార్మల్‌గా నాకు రెడ్ శారీ అంటే చాలా ఇష్టం అమ్మవారిది. సో, అందుకనే నేను రెడ్ ఇచ్చుకున్నాను. మీకు కూడా ఇలాంటివి కావాలంటే ఆర్డర్ చేసుకోండి. భీమవరం బేస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వాతిలో. నేను చేస్తాను ఒకసారి. అది ఒక్కసారి
లాక్కు కిందకి. ఇక్కడికి ఉండాలి అంతే కదా. వదులు వదిలే. ఇక్కడ పట్టు. కాయిన్స్ పెట్టేస్తా కరెక్ట్. ఇక్కడ అంటించాలంటే అలాగా అంటున్నారు. పైన ఇంకొక టేప్ పెడతారు, ఫస్ట్ అంటించు. అలాగే పెట్టు, బోర్డుగా పెట్టు, బాగుంటుంది. ఇంకా ఉన్నాయి. దాని నిండా ఉన్నాయి. ఇంకా అందులో కూడా పెట్టారేమో చూసి. నిన్న ఈ పర్సులో తెచ్చాను. అయితే ఇలా కట్టించు కిందకి. ఇంకోటి పెట్టు అయితే. ఇది ఇలా ఉంచే. లాస్ట్ దట్స్ ఇట్. నువ్వు ఇంకా అది కింద నీకు ఎక్కడైతే ఇదిగో అలా అటాచ్ చేసేస్తే. కానీ అలా కన్నా ఇలానే బాగుంది. ఎలాగా ఇప్పుడు బాగుంది. సో మేము 1 రూపీ ఇంకా 5 రూపీస్ కాయిన్స్తో ఇలా చేసుకున్నాం అనమాట. అమ్మవారి హ్యాండ్స్లో నుంచి మనీ అలా పడుతున్నట్టు. ఫొటోస్లో మీకు ఎలా ఉంటుందో అలాగే ఉంది మాకైతే రియల్గా. సో అప్పటికప్పుడు అనుకుని టేప్ తీసుకుని అలా చేసుకున్నాం. కంప్లీట్గా అసలు వండర్ఫుల్గా వచ్చింది. అసలు చాలా నచ్చింది అందరికీ. ఇంకా మాకు బ్యాలెన్స్ ఉన్నది జడ, అమ్మవారి జడ, జడగంటలు. సో మేము ఇప్పుడు జడ అల్లుతున్నాం అనమాట. అల్లిన తర్వాత ఫ్లవర్స్ అన్ని పెట్టాలి అమ్మవారికి. సో ఫస్ట్ అయితే జడ అల్లుకుని దాన్ని ప్లేస్ చేసుకున్నాం. తర్వాత జడగంటలు పెట్టాను. పెట్టిన తర్వాత నాకు ఇది ఫస్ట్ సంవత్సరం అనమాట పెళ్ళయ్యాక తొలి పూజ. సో అందుకని చెప్పి కొన్ని కొన్ని నాకు కూడా తెలీదు. పూజకు కూడా ఫస్ట్ ఇయరే పెళ్ళయ్యాక. ఇది మేబీ 3 months అనుకుంటా పూజకు పెళ్ళయ్యి. సో తనకు కూడా అంత తెలీదు. అమ్మవారి జడకి ఫ్లవర్స్ ఎలా పెట్టాలి అనేది మాకు డౌట్ వచ్చిందనమాట. తర్వాత పూజ ఏం చేసిందంటే ఇంకా ఫోన్లో చూసింది, ఇలా కాదు అలా కాదు అని. అందుకని చెప్పి ఇంకా అమ్మవారికి బ్యాక్ సైడ్ నుంచి ముందుకి పువ్వులు అనేవి అలంకరిస్తారంట. నాకు తెలీదు. చూసుకుని ఇంకా ఏం చేసామంటే అందంగా అలంకరించుకున్న తర్వాత ఫైనల్గా మేము ఇంకా పువ్వులు ఒకటి అలంకరించుకున్నాక సైడ్స్ మీరు చూస్తున్నారు కదా, అది కొంచెం డెకోర్కి కొంచెం లాక్కుని వెనక్కి ప్లేస్ చేసుకోవాలి. అదొకటి చేసుకుంటే ఫైనల్గా రెడీ అయిపోతుంది అనమాట. సో అదొకటి బ్యాలెన్స్ ఉంది. సో అందుకని ఇంకా మేము అమ్మవారికి బ్యాక్ సైడ్ నుంచి ఫ్లవర్స్ ముందుకు పెట్టేసుకున్న తర్వాత జడ ఎంటీగా ఉండకూడదు కదా అని చెప్పి మేము ఏం చేసామంటే రోజ్ ఫ్లవర్స్ పెట్టామన్నమాట. సో ఇది గైస్ ఫైనల్గా లుక్. అమ్మవారు అయితే ఎంత నిండుగా అనిపించారో అసలు కంప్లీట్గా. మా చేతులతో మేము చేసుకున్నందుకు మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదేం పెద్ద అంత డెకోర్ కాదు, ఐ నో, బట్ స్టిల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పూజ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.